ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. హైవేలపై పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. ఉదయం 8 గంటలైనా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి. ఈ సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. గత వారం రోజుల నుంచి రోజురోజుకి చలి తీవ్రత పెరగడం, ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి చేరుకుండడం, 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరుగుతుంది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ కావచ్చు, న్యాల్కల్ ప్రాంతాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చలి తీవ్రత పెరుగుతుంది. అయితే ఇళ్లలో ఉన్నవారి సైతం చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి. ప్రస్తుతం పొగమంచు, చలి, అయితే ఈదురుగాలు లాంటి ఒక చల్లటి గాలులు కూడా వీస్తుండడంతో జనం బయటకు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉదయం పూట కూడా రోడ్లపైన జనం తక్కువగా కనిపిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతంలో కావచ్చు, సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ కావచ్చు, కోహిర్ ప్రాంతాల్లో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచు కారణంగా హైవేలపైన ఉదయం పూట జనం అయితే వాహనదారులు ప్రయాణించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోలిసి సంగారెడ్డి జిల్లా కావచ్చు, పటాన్ చెరువుకు అదనంగా ఇటు పొగమంచు, చలితో పాటు పారిశ్రామిక వ్యర్థాలు ఎవాపరేట్ కాకపోవడంతో ప్రతి చలికాలం ఇక్కడ ఘాటైన వాసనతో ఆ చలికాలంలో జనం ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సో ఒకవైపు నిర్మానుష్యంగా కనిపిస్తున్న రోడ్లు, మరోవైపు అయితే జనం చలికి ఉదయం 9 దాకా కూడా బయటకు రాని పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు పొగమంచు, ఒకవైపు చలి, మరోవైపు సంగారెడ్డి ఇటు పటాన్ చెరువు ప్రాంతంలో ఘాటైన పరిశ్రమల వ్యర్థాల వాసనలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో సాయంత్రం కావచ్చు, ఉదయం 10 వరకు కూడా బయటకు రాలేని పరిస్థితి. సాయంత్రం 4-5 నుంచి కూడా అయితే చలి తీవ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం ఒక 4-5 గంటలు మాత్రమే ఉపశమనం లభిస్తుంది. ఎండ వస్తున్నప్పుడు పరిస్థితి ఉంది. మిగతా సమయాల్లో పూర్తిగా చలి ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు ఇళ్లలో ఉన్నవారు కూడా చలి తీవ్రత ఉండి స్వెటర్లు, మగ్గి క్యాప్లు ఇళ్లలో కూడా వేసుకునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చలి కారణంగా అయితే ఇళ్లలో ఉన్నవారికి సైతం జలుబు, జ్వరం లాంటి అయితే జ్వరాల బారిన పడుతున్నారు. ఒకవైపు ఉదయం పూట అయితే పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అత్యవసర పరిస్థితుల్లో ఇటు పరిశ్రమలకు ఉదయం షిఫ్ట్లో వెళ్ళేవారు కావచ్చు, ఈ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సాయంత్రం రాత్రిపూట కూడా చలి తీవ్రత పెరుగుతూ ఉంది. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలి తీవ్రతకు జనం తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చలి కారణంగా పలువురు ఏదైతే జ్వరాల బారిన పడుతున్నట్టు కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. సో జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని చెప్తున్నారు. సో వేడి నీళ్ళు తాగాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, V6 న్యూస్, సంగారెడ్డి నుండి.